అందరికీ నమస్కారం. కార్మికులకు సంబంధించిన ప్రతి అప్డేట్, రోజువారీ వేతనాల మీద ఆధారపడి జీవించేటువంటి వ్యక్తులందరికీ సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే కేంద్ర ప్రభుత్వం గత అక్టోబర్లో కనీస వేతనాలకు సంబంధించి కనీస వేతనాలు అయితే విడుదల చేయడం జరిగింది. దాదాపు నెలకి 31,000 మంచి స్కిల్ ఉన్న వారికి కనీస వేతనంగా నిర్ణయించడం జరిగింది. తర్వాత 26,000, 24,000 ఈ విధంగా వారి యొక్క స్కిల్, వారి యొక్క నైపుణ్యాన్ని బట్టి, వారి యొక్క పనితీరును బట్టి ఈ విధంగా 31,000, 26,000, 24,000 ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే కనీస వేతనాలు భారతదేశ వ్యాప్తంగా ఉండాలని చెప్పేసి యావరేజ్గా నిర్ణయించడం జరిగింది. ఆ కనీస వేతనాలు కూడా గత సంవత్సరం అక్టోబర్లోనే ప్రకటించడం జరిగింది, దసరా పండుగ సందర్భంగా. మరి కార్మిక మంత్రిత్వ శాఖ మరి ఆ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కనీస వేతనాలకు సంబంధించి మరి భారతదేశ వ్యాప్తంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర కార్మిక శాఖ మీద ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి కేంద్ర ప్రభుత్వం కనీస వేతనాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి కార్మికులకి, రోజువారీ వేతనాల మీద పనిచేసినటువంటి ఉద్యోగులకి, చిన్న చిన్న కాంట్రాక్టు ఉద్యోగులు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ, ఈ విధంగా అంగన్వాడీ టీచర్లు కానీ, ఆశా కార్యకర్తలు కానీ, ఈ విధంగా సిఆర్పీలు, తక్కువ జీతంతో ఎస్ఎస్ఏ ఉద్యోగులు, తక్కువ జీతంతో పనిచేసే వారందరికీ కూడా మరి మినిమం పే స్కేల్ అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి. ఇక ప్రభుత్వం అయితే ఇక్కడ చూద్దాం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉద్యోగానికి, అంటే ప్రతి కార్మికునికి సంబంధించి ఏ పని చేసినా కానీ కనీస వేతనం 20,000గా నిర్ణయించేటువంటి ఉద్దేశంతో ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇది ఒక వేతనాలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి చర్యగా భావించవచ్చు. కర్ణాటక ప్రభుత్వం సంఘటిత మరియు అసంఘటిత రంగాలలోని కార్మికులకు గణనీయమైనటువంటి ప్రయోజనాలను అందించడానికి కనీస వేతనాలను సవరించడానికైతే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక నైపుణ్యం లేని కార్మికులు త్వరలో నెలకు 20,000 సంపాదించవచ్చు. అంటే చూడండి, ఇప్పుడు ప్రస్తుతం 15,000 సంపాదిస్తున్నారట. ఇప్పుడు నైపుణ్యం లేని కార్మికులే 20,000 సంపాదించవచ్చు. మరి నైపుణ్యం ఉన్న కార్మికులు 25,000, ఇంకా ఎక్కువ నైపుణ్యం ఉన్న కార్మికులు 30,000 వరకు సంపాదించే విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. అయితే ఇప్పుడు కర్ణాటక మాత్రం 20,000 వరకు ప్రతి ఉద్యోగికి కనీసం వేతనం 20,000 సంపాదించే విధంగా రూల్స్ రూపొందించాలని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇలా మార్పులు అయితే చేస్తూ వస్తాయి రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ అవి అమలు చేసేటువంటి ఇక్కడ వారి యొక్క కార్మికుల యొక్క లభ్యత, తర్వాత కంపెనీలకు సంబంధించినటువంటి అవసరాలు, ఇవన్నీ కూడా ఇక్కడ వేతనాలు అయితే నిర్ణయిస్తున్నాయి. ఎందుకంటే కార్మికులేమో ఎక్కువైపోయారు, కంపెనీల్లో ఉద్యోగాలు తక్కువైపోయాయి. కాబట్టి తక్కువ రేట్లకే, తక్కువ వేతనానికే ఇక్కడ మానవ వనరులు అయితే లభిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు కనీస వేతన చట్టాలని అమలు చేయాలన్నా కానీ చేయలేకపోతున్నాయి. కాబట్టి కఠినమైనటువంటి చట్టాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇక వేతనాలు కార్మికుల యొక్క జీవన అవసరాలకు అనుగుణంగా ఉండాలని చెప్పేసి ఈ మార్పులు చేస్తున్నట్టు కన్నడ ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇక ఈ సవరణ అయితే దాదాపు 50 లక్షల మంది సంఘటిత కార్మికులు, 1,50,00,000 మంది అసంఘటిత రంగ కార్మికులపై సానుకూల ప్రభావం చూపుతుందని చెప్పేసి అంచనా అయితే వేస్తున్నారు. ఇక నైపుణ్యం లేని, సెమీ స్కిల్డ్, నైపుణ్యం కలిగినటువంటి, అత్యంత నైపుణ్యం కలిగిన సమూహాలుగా వర్గీకరించబడిన వేతన పొందేటువంటి వారందరూ కూడా కనీసం 20,000 వేతనం పొందే విధంగా కర్ణాటక ప్రభుత్వం అయితే ఈ విధంగా వేతనాన్ని నిర్ణయించాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇదే బాటలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రతి ఉద్యోగికి, ప్రతి కార్మికునికి రోజువారీ వేతనం కనీసం 20,000 అంటే 26,000 ఉండే విధంగా నిర్ణయం తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా 31,000 ఉండే, ఎక్కువ స్కిల్ ఉంటే 31,000 కనీస వేతనంగా నిర్ణయించాలని చెప్పేసి కోరుకుందాం. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలని బలోపేతం చేసి ఈ కనీస వేతన చట్టాన్ని కూడా పకడ్బందీగా అమలు చేసినప్పుడే కార్మికుల యొక్క జీవితాలు బాగుపడతాయి. సంఘటిత రంగంలోని ఉద్యోగులు కానీ, చిన్న చితక ఉద్యోగులందరూ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ, అంగన్వాడీ టీచర్లు, ఆశాలు, ఆయాలు, ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా లాభం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా కార్మిక చట్టాలను కఠినతరం చేసి అమలు చేయాలనేటువంటి అవసరం ఉంది. విష్ ఆల్ ద బెస్ట్. ప్రభుత్వం ఈ కనీస వేతనాల్ని 31,000గా నిర్ణయించాలని చెప్పేసి కోరుకుందాం. ఈ కర్ణాటక ప్రభుత్వం ఏ విధంగా ఈ ప్రతి ఒక్క ఉద్యోగానికి కనీసం 20,000 నిర్ణయించాలని, కనీస వేతనం నిర్ణయించడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు 20,000 అనేది చాలా తక్కువ. కనీసం 26,000 అయితే ఉంటే, కనీస వేతనం ఉంటే జీవన ప్రమాణాలు అయితే మంచిగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.